హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు 7 శనివారాల వ్రతం మా ఇంట్లో మొదలు పెట్టానండి. ఇలా 7 దీపాలు వెలిగించాను. ఇలా చక్కగా చేస్తున్నాను. ఇంకా పూజ ప్రారంభ దశలోనే ఉంది. అయితే ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది సందేహం ఉన్నవాళ్ళు చూడండి. ఇలా తెల్లని వస్త్రాన్ని, కర్చీఫ్ని కానీ క్లాత్ని కానీ మనం పసుపులో ముంచేసి ఇలా 11 రూపాయలు కానీ 9 రూపాయలు కానీ కాయిన్స్ 7 వారాలకి తగ్గట్టుగా మనం పెట్టుకోవాలి. అందులో పోక ఖర్జూర పండ్లు కలిపి 7 వేసాను. ఇలా పసుపు కుంకుమ వేసుకోవాలండి. అలానే 7 లవంగాలు, ఇలాచీలు కూడా వేసుకోవాలి. 7 ఇలాచీలు వేసుకోవాలండి. ఇలా చక్కగా మనం ముడుపు ఈ విధంగా కట్టుకోవాలి. అంటే మనం ఏ కోరికనైతే మనసులో పెట్టుకొని సంకల్పించుకొని పూజా విధానాన్ని స్టార్ట్ చేస్తున్నామో, తండ్రి వెంకటేశ్వర స్వామి మా యొక్క కోరికని తీర్చవలసిందిగా కోరుకుంటున్నాము. త్వరలోనే మీ సన్నిధికి వస్తాము, మీ పిలుపు అందుకుంటాము అనే దృఢ సంకల్పంతోనే మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఒక పువ్వును కూడా పెట్టుకోవాలి. తులసి ఆకు, తులసి దళాన్ని వేసుకోవాలి. ఇలా పువ్వుని పెట్టుకోవాలి. అదేవిధంగా అక్షంతలు కూడా వేసుకోవాలి. మనం 7 సార్లు స్మరించుకోవాలి. ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ సమర్పయామి. ముడుపు ప్రారంభమాయ నమః. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ముడుపుని పెట్టేసుకొని మన మనసులో ఉన్న మాటని స్వామివారికి చెప్పుకొని ముడుపుని కట్టి దేవుడి పాదాల ముందు పెట్టి అప్పుడు మనము తులసి దళాలతో పూలతో మనం అష్టోత్తరనామాలు చదువుకుంటూ పూజా విధానాన్ని సంకల్పంతో ప్రారంభించాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ గోవిందాయ నమః. ఓం 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 గోవిందాయ నమః.